చిన్న పెద్ద ఆసక్తిగా ఎదురు చూసే పండుగ దీపావళి. మహిళలంతా లక్ష్మీ పూజలో ఉంటే చిన్నారులంతా క్రాకర్స్ సందడిలో ఉంటారు. అయితే దీపావళి అంటే ఒక్కరోజు పండుగ కాదు, 5 రోజుల పాటు నిర్వహించే వేడుక. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు అంతా. దీపావళి గురించి పురాణ కథల విషయానికి వస్తే, భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లి చేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని కూడా మరో కథనం. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు 5 రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి రోజు ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఈ రోజు కొందరు బంగారం, వెండి కొనుగోలు చేయటాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు. క్షీరసాగర మథనంలో ఇదే రోజు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని, అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే, ఆరోగ్యానికి ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి. ఆయన కూడా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటు ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని, అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. రెండో రోజు నరక చతుర్దశి. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. అంటే దీపావళి ముందు రోజు అన్నమాట. అయితే ఈ ఏడాది నరక చతుర్దశి, దీపావళి ఒకే రోజు వచ్చాయి. సూర్యోదయానికి చతుర్దశి, సాయంత్రానికి అమావాస్య ఉండటంతో ఇలా జరిగింది. ఈ రోజు నువ్వుల నూనె ఒంటికి పట్టించుకొని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు. మూడో రోజు దీపావళి అమావాస్య. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ. సంధ్యా సమయంలో లక్ష్మీ పూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగులతో ఇంటిని నింపేసి బాణసంచా వెలిగిస్తారు. ఈ రోజు లక్ష్మీ పూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు. నాలుగో రోజు బలిపాడ్యమి. దీపావళి మర్నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమి మీదకు వచ్చిన రోజు అని చెబుతారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవదివస్ గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి నెత్తి రేపల్ల వాసులను కాపాడినది ఇదే రోజు అని చెబుతారు. ఐదో రోజు యమ విదియ. దీపావళి నుంచి రెండో రోజు అంటే కార్తీక మాసంలో రెండో రోజు వచ్చే విదియను యమ విదియ అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే పురాణాల్లో రాఖీ పండుగ అన్నమాట. దీన్నే యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజున సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు సోదరీమణుడు. భోజనం పెట్టిన తర్వాత సోదరుడికి తన శక్తి కొలది నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదిస్తారు. దీని వెనుక పురాణ కథనం ఉంది. సూర్య భగవానుడి కుమారుడు యముడు, ఆయన సోదరి యమున. ఆమెకు సోదరుడంటే ఎంతో అభిమానం. ఎన్నిసార్లు ఇంటికి ఆహ్వానించినా యముడు మాత్రం క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. అయితే కార్తీక విదియ రోజు తప్పకుండా రావాలని చెప్పి వాగ్దానం తీసుకుంటుంది యమున. యముడు కూడా తనను ఎవ్వరూ ఇంటికి పిలవరు, పైగా స్వయాన తోబుట్టుకి వాగ్దానం చేసి వెళ్లకుండా ఉండటం భావ్యం కాదని భావించి ఇంటికెళతాడు. యముడిని చూసి సంతోషించిన యమున అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది స్వయంగా వంట చేసి ప్రేమగా వడ్డిస్తుంది. సంతోషించిన యముడు సోదరిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఏటా ఇదే రోజున తన ఇంట విందుకు రావాలని కోరుతుంది. సరే అని చెప్పిన యముడు సోదరీ సోదరుల మధ్య ఆప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తుందంటారు. ఆ రోజు నుంచి ఏటా కార్తీక మాసంలో రెండో రోజు విదియ రోజు సోదరులు సోదరిల ఇంటికెళ్లి భోజనం చేయడం విధిగా వస్తోంది. దీనిని భగినీ హస్త భోజనం అని కూడా పిలుస్తారు. ఇలా మొత్తం 5 రోజుల పాటు దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి నవంబర్ 12 ఆదివారం సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు.